Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ వర్సెస్ మహాసేన రాజేష్, ఇదంతా చంద్రబాబు వ్యూహమేనా? టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతలు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పార్టీ యువనేత మహాసేన రాజేష్ మధ్య మాటల యుద్ధం ఆసక్తి రేపుతోంది. కొద్ది రోజులుగా అనధికార చర్చలు తొలగించడంతో పాటు దళిత క్రైస్తవులు ఎస్సీ రిజర్వేషన్లు పొందడాన్ని తప్పుపడుతూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చేస్తున్న వ్యాఖ్యలను నిరసిస్తూ మహాసేన రాజేష్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రఘురామరాజు సొంత నియోజకవర్గంలోని ఆకివేడిలో పెద్దపేట రామాలయం పునఃనిర్మాణం సందర్భంగా మొదలైన వివాదం ఇంతింతాయ్ వటుడింతాయ్ అన్నట్లుగా ఏకంగా దళితులపై పోరులా మారిందని మహాసేన రాజేష్ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో రఘురామరాజు వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ ఆయన ఇప్పటికీ వైసీపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించారని ఆరోపిస్తూ పోస్ట్ పెట్టారు. మహాసేన రాజేష్ కామెంట్స్పై ఈ నెల 13న స్పందించిన రఘురామ తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో ప్రత్యేక అనుబంధం ఉందని, తమ బంధాన్ని విడదీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అది ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పారు. పవన్ అంటే తనకు ఎంతో అభిమానమని, తమ మధ్య గ్యాప్ తీసుకురావాలని భావించడం భ్రమేనంటూ కొట్టిపడేశారు. టీడీపీలో దళితుల తరఫున గట్టి వాదనలు వినిపించే మహాసేన రాజేష్ కొద్ది రోజులుగా రఘురామ వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉన్నారు. ఆకివేడు రామాలయం విషయంలో తామంతా రఘురామకు సపోర్టు చేశామని, రామాలయం నిర్మాణం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఆకివేడులో ఎవరూ అభ్యంతరం చెప్పకపోయినా రఘురామ అనవసరంగా కుల మతాలను టార్గెట్ చేసి హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రఘురామ తీరును నిరసిస్తూ రాజేష్ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్టులో రఘురామ గత చరిత్రను తవ్వడంతోనే ఆయన రియాక్ట్ అయ్యారని అంటున్నారు. రఘురామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్ అయ్యారని, ఆ తర్వాత ఇప్పటి వరకు మాజీ సీఎం జగన్ను ఒక్క మాట కూడా అనలేదని ప్రశ్నించారు. పైగా అసెంబ్లీలో జగన్ను పలకరించడానికి రఘురామ ప్రయత్నించారని, అదే సమయంలో రఘురామను నీచంగా తిట్టిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు రఘురామకు టీడీపీ టికెట్ ఇవ్వడంలో ఆలస్యం జరిగితే నాకు సీటు ఇవ్వలేని చంద్రబాబు పోలవరం కడతానంటే ఎలా నమ్మాలి అంటూ విమర్శించారని, అదేవిధంగా భీమవరంలో డీఎస్పీ బదిలీ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా మాట్లాడారని మహాసేన రాజేష్ గుర్తు చేశారు. దీంతో రఘురామ ఘాటుగా స్పందించారు. తన పాత విషయాలను తవ్వడం ద్వారా పార్టీలో ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న మహాసేన రాజేష్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. తనకు చంద్రబాబు, పవన్ అంటే ప్రేమ ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా క్రిస్టియన్లను టార్గెట్ చేస్తున్నట్లు రఘురామరాజు వ్యవహరించడంపై టీడీపీ కూడా అంతర్గతంగా ఇబ్బంది పడుతోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. దీంతో మహాసేన రాజేష్ను రంగంలోకి దింపి రఘురామకు బ్రేకులు వేయించే ఏర్పాటు చేయించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం సూచనలతోనే ఆకివేడు రామాలయ నిర్మాణంతో పాటు రఘురామ వ్యవహార శైలిపై మహాసేన రాజేష్ స్పందించి ఉంటారని ఆయన వ్యాఖ్యల బట్టి అర్థమవుతోందని అంటున్నారు. ఆకివేడు రామాలయం విషయంలో హిందువులు ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసాగా మాట్లాడిన మహాసేన రాజేష్ అదే సమయంలో చర్చల విషయంలో క్రైస్తవులు కూడా ధీమాగా ఉండాలని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఏ కులానికి, మతానికి అన్యాయం జరగదని, చంద్రబాబు, పవన్, లోకేష్ ఎవరికి అన్యాయం జరగనివ్వరని తన పోస్టులో రాసుకొచ్చారు. దీనిని పరిశీలిస్తే రఘురామతో తలనొప్పులు ఎక్కువ అవుతున్నాయని, దళితులు, దళిత క్రిస్టియన్లకు భరోసాగా మహాసేన రాజేష్ను టీడీపీ వ్యూహాత్మకంగా రంగంలోకి దింపిందని సందేహిస్తున్నారు.